ఇన్ని శతాబ్దాలు గడిచినా సరే ఆ భారీ పట్టువస్త్రాల పట్ల మనకున్న క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. ఇందులో అచ్చమైన సంప్రదాయం ఉట్టిపడే భారీ పట్టుచీరలతో పాటు నేటితరం మెచ్చే తేలికపాటి టిష్యూ పట్టుచీరల దాకా ఎన్నో వైవిధ్యమైన డిజైన్లు ఉన్నాయి. ఎక్కడ చూసినా బంగారు వర్ణమే మెరుస్తూ ఉంటుంది. ఇది కేవలం చీర కాదు, దారాలతో అల్లిన ఒక బంగారు కవచం లాంటిది. పట్టుదారాలు యాక్చువల్గా చాలా తేలికగా ఉంటాయి. అంతేకాదు చాలా సున్నితంగా కూడా ఉంటాయి. కానీ ఆ చీరకు బరువుని, ఆ నిండుదనాన్ని తెచ్చిపెట్టేది అందులో వాడే జరీ. ఒక సన్నటి పట్టుదారం చుట్టూ అతి సన్నగా తీగలలాగిన వెండిని చుడతాదు. ఆ తర్వాత దానిపై మళ్లీ బంగారు పూత పోస్తారు. అంటే ఒక కంచిపట్టు చీరలో అక్షరాల బంగారం మరియు వెండిదారాలున్నాయన్నమాట. ఈ ఆలోవర్ గోల్డ్ జరీ అని పిలువబడే ఆ కేటగిరీకి ఆ బరువు అక్కడ్నుంచే వస్తుంది. ఇది కాంతిని ప్రతిఫలించే విధానం కూడా చాలా ప్రత్యేకం. ప్లాస్టిక్ లేదా ఆర్టిఫిషియల్ దారాలిచ్చే షైనింగ్లా కాకుండా ఒక సహజమైన లోహపు కాంతి ఆ చీర నుండి వస్తుంది. ఆ లోహం యొక్క బరువే ఆ చీరకు ఒక విధమైన హుందాతనాన్నిస్తుంది. కంచి అనగానే మనకు గుర్తొచ్చేది గుడులు మరియు శిల్పకళ. ఆ దేవాలయాల గోడల మీద చెక్కిన శిల్పాలే ఈ మగ్గాల మీద డిజైనులుగా మారాయి. ఇక ఏనుగు మోటిఫ్ విషయానికొస్తే ప్రాచీన కాలంలో ఏనుగనేది కేవలం ఒక జంతువు కాదు, అది సైనిక బలానికి, అపారమైన ఐశ్వర్యానికి ప్రతీక. ఒక రాజు లేదా మహారాజు ఊరేగింపు వస్తున్నాడంటే ముందు ఏనుగులే ఉండేవి. అదే రాజసాన్ని, ఆధిపత్యాన్ని ఈ చీర ద్వారా బదిలీ చెయ్యాలనేది నాటి కళాకారుల ఉద్దేశ్యం. ఇక రెడ్ మరియు మరూన్ రంగులంటారా? అవును. ఈ ముదురు రంగులు మన మెదడులో పవిత్రత, ఉద్వేగం మరియు కొత్త జీవితానికి సంకేతాలుగా ముద్రపడిపోయాయి. అందుకే ఒక వధువు ఆ చీరను కట్టుకోగానే ఆటోమేటిక్గా ఒక దైవత్వం ఉట్టిపడుతుంది. సంప్రదాయం, రాజసం, దేవాలయ శిల్పాలు ఇవన్నీ పర్ఫెక్ట్. అసలీ జనరేషన్ ఆ బరువును మోయడానికి సిద్ధంగా ఉన్నారా? ఈ రోజుల్లో అందమెంత ముఖ్యమో సౌకర్యం కూడా అంతే ముఖ్యం. మరి సంప్రదాయం పోకూడదు, కాని బరువు మోయలేము, కంఫర్ట్ కావాలి అనుకునేవాళ్ల పరిస్థితేమిటి? సరిగ్గా ఈ ఆధునిక సవాలుకే చేనేత పరిశ్రమ కనుగొన్న ఒక అద్భుతమైన పరిష్కారం ఈ కంచి టిష్యూ పట్టు. బరువు తగ్గించాలి, కానీ ఆ రాయల్ షైనింగ్ తగ్గకూడదు. ఈ సమస్యను పరిష్కరించడానికి వాళ్ళు టిష్యూ అనే టెక్నిక్ని కంచి పట్టుతో అనుసంధానం చేశారు. ఈ కలెక్షన్లో ఉన్న ఆధునిక చీరలన్నీ దాదాపు ఈ కోవకే చెందుతాయి. 12,000 లేదా 13,500 రూపాయల రేంజ్లో ఉన్న ఒక చీర కలర్ కాంబినేషన్ చూస్తే లైట్ గ్రీన్ మరియు పింక్ లాంటి సాఫ్ట్ పాస్టల్ షేడ్స్లో ఉంది. అంటే ముదురు రంగులకు పూర్తిగా భిన్నంగా. ఇక్కడే అసలైన ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. మగ్గం మీద బట్టనేసేటప్పుడు ప్రధానంగా 2 రకాల దారాలుంటాయి. నిలువుగా ఉండే పునాది దారాలను పడుగు అంటారు, ఇంగ్లీష్లో వార్ప్. ఈ పడుగు దారాల మధ్యలోంచి అడ్డంగా అల్లే దారాలను పేక అంటే వెఫ్ట్ అంటారు. సాధారణ పట్టు చీరల్లో ఈ పడుగు మరియు పేక రెండూ పట్టుదారాలే ఉంటాయి. దానికి తోడు బరువైన జరీ బార్డర్లలో వాడతారు. అందుకే అది కొంచెం మందంగా బరువుగా మారుతుంది. కానీ ఈ టిష్యూ పట్టులో ఏం చేస్తారంటే నిలువుగా ఉండే పడుగుకి సిల్క్ దారం వాడి, అడ్డంగా అల్లే పేక కోసం పట్టుదారంతో పాటు అతి సన్నని జరీదారాన్ని కూడా కలిపి నేస్తారు. పట్టుకి జరీకి మధ్య ఒక మైక్రోస్కోపిక్ ఇంటర్లాకింగ్ జరుగుతుందన్నమాట. దీనివల్ల ఫ్యాబ్రిక్ సాంద్రత తగ్గిపోయి బరువు అమాంతం తగ్గుతుంది. కాని చీరధారాల్లోనే ఆ సన్నటి జరీ పేర్చబడి ఉండటం వల్ల లైట్ పడినప్పుడు అది ఒక గాజులాగా లేదా అద్దంలాగా ప్రతిఫలిస్తుంది. ఒకప్పుడు పట్టుచీర కట్టుకుంటే ఆ చీర రంగు మాత్రమే కనిపించేది. కాని ఇప్పుడు లైట్ వెలుగుకి రిఫ్లెక్ట్ అయ్యే ఈ టిష్యూ ఫ్యాబ్రిక్ వల్ల కెమెరా ఫ్లాష్ల ముందు ఆ మెరుపు చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా. అవును, ఫోటోల్లో అయితే చాలా అద్భుతంగా వస్తుంది. బహుశా అందుకే 15,000 రూపాయల రేంజ్లో ఉన్న ఒక సింపుల్ పింక్ ఫ్లోరల్ బార్డర్ టిష్యూ పట్టుచీరలు ఫెస్టివ్ మరియు పార్టీవేర్గా అంతగా ట్రెండ్ అవుతున్నాయి. భారీ జరీ బార్డర్ కాకుండా ఫ్లోరల్ బార్డర్ వాడటం వల్ల మోడర్న్ లుక్ వస్తుంది. పాతకాలంలో పెళ్లి అంటే ఒకే వేదిక, ఒకే పూజా కార్యక్రమం. కానీ ఇప్పుడు పెళ్లి అనేది ఒక 4-5 రోజుల ఈవెంట్ కదా. మెహందీ, సంగీత్, ప్రీ వెడ్డింగ్, రిసెప్షన్, ఇలా ప్రతి ఈవెంట్కి ఒక డ్రెస్ కోడ్, ఒక థీమ్ ఉంటున్నాయి. ఇలాంటి ఈవినింగ్ లేదా మార్నింగ్ లైట్ ఈవెంట్స్లో డార్క్ కలర్స్ కన్నా ఈ లైట్ పాస్టల్ కలర్స్ అంటే లైట్ గ్రీన్, బేబీ పింక్ లాంటి రంగులైతే కెమెరాకు చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే ఈ టిష్యూ పట్టు బరువు తక్కువ కాబట్టి ఎలాంటి ఇబ్బంది లేకుండా డాన్స్ చేస్తూ వేడుకల్లో పాల్గొనగలుగుతున్నారు. కంఫర్ట్ మరియు ట్రెడిషన్ ఒకే దగ్గర చేరాయన్నమాట. కానీ వాస్తవానికి ఇదే ఏ కళకైనా ప్రాణం పోసి దాన్ని బతికించే ముఖ్యమైన అంశం. కళ అనేది ప్రవహించే నది లాంటిది. అది ఎప్పుడూ ఒకే దగ్గర నిలిచిపోకూడదు.
ప్రపంచవ్యాప్తంగా వస్తున్న డిజైన్లను, మారుతున్న అభిరుచులను మన చేనేత కార్మికులు ఎంత నిశితంగా గమనిస్తున్నారో చెప్పడానికి ఈ ట్యూలిప్ డిజైన్ ఒక గొప్ప ఉదాహరణ. అంటే వాళ్ళు గుడ్డిగా పాత పద్ధతుల్నే పట్టుకులాడకుండా మార్కెట్కి తగ్గట్టు మారుతున్నారు. నేటి యువత, ముఖ్యంగా మోడర్న్ కొనుగోలుదారులు ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనాన్ని కోరుకుంటారు కదా. పాత ఏనుగులు, నెమళ్లతో పాటు ఇలాంటి ఇంటర్నేషనల్ మోటివ్స్ని లోకల్ ఫ్యాబ్రిక్ మీద చూసినప్పుడు వారు దానికి బాగా కనెక్ట్ అవుతారు. దీన్నే మనం గ్లోకలైజేషన్ అంటాం. ఆ ట్యూలిప్ పూలను కూడా పట్టుదారాలతో మనదైన శైలిలో అల్లడం వల్ల అదొక యునీక్ ఆర్ట్ పీస్లాగా మారుతుంది. ఇలా ప్రయోగాలు చేయడం వల్లే కంచిపట్టు కాలగర్భంలో కలిసిపోకుండా ఎప్పటికప్పుడు కొత్త మార్కెట్లను సృష్టించుకుంటూ వస్తోంది. 11,500 నుంచి 19,500 వరకు విభిన్న రకాల చీరలు ఉన్నాయి. అవును, 12,500 రూపాయల రేంజ్లో కూడా లైట్ గోల్డ్ షేడ్ చీరలు చాలా బాగున్నాయి. ధరల మధ్య ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం మనం ఇందాక మాట్లాడుకున్న జరీ సాంద్రత మరియు నైపుణ్యం. ఒక చీరలో 19,000 రేంజ్కి వెళ్లేసరికి అందులో వాడిన జరీ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆల్ ఓవర్ డిజైన్ ఉన్న చీర నేయడానికి మగ్గం మీద కార్మికుడు చాలా రోజులపాటు అదనంగా శ్రమించాల్సుంటుంది. అదే 11,000 లేదా 12,000 రూపాయల రేంజ్లో ఉన్న చీరల్లో పట్టు నాణ్యతలో ఎలాంటి రాజీ ఉండదు. ఓకే, పట్టు ఒకటే ఉంటుంది కానీ జరీ తగ్గుతుంది. ఎగ్జాక్ట్లీ. జరీ డిజైన్ కేవలం బార్డర్కే పరిమితమవ్వచ్చు, లేదా బాడీలో దూరంగా చిన్న బుట్టాలు మాత్రమే ఉండొచ్చు. అంటే వాడిన జరీ పరిమాణం మరియు నేయడానికి పట్టిన సమయం తగ్గుతాయి. కాబట్టి ఆ డిజైన్ యొక్క కాంప్లెక్సిటీని బట్టి ఈ ధరలు నిర్ణయిస్తారు. అద్భుతం. అంటే సింపుల్ డిజైన్ ఉంటే శ్రమ తగ్గుతుంది, దాని బట్టే ధర మారుతుందన్నమాట. నాణ్యతలో మాత్రం రాజీ ఉండదు. మరి ఇదంతా చూస్తే మనకర్థమయ్యేదేమిటి? చెప్పండి. ఒక చీర తయారీ వెనుక మెకానికల్ సైన్స్ ఉంది, దేవాలయాల భౌగోళిక చరిత్ర ఉంది, ప్రపంచాన్ని కలిపే గ్లోబల్ ఫ్యూజన్ ఉంది, అలాగే సామాన్యుడికి సైతం ఆ దర్పాన్ని అందించేలా ఒక ఎకనామిక్ మోడల్ కూడా ఉంది. వస్త్రాల గురించి విశ్లేషించడం ఎప్పుడూ ఇంత ఆసక్తికరంగా ఉంటుందని బహుశా ఎవ్వరూ ఊహించరు కదా. అవును, వస్త్రాలు కేవలం దేహాన్ని కప్పే ముడిసరుకులు మాత్రమే కావు కదా. అవి మన సమాజం, మన ఆలోచనా విధానం ఎలా పరిణామం చెందుతున్నాయో తెలిపే సజీవ సాక్ష్యాలు. కరెక్ట్. ఆన్లైన్లో ఫోటోలు చూసి లేదా వాట్సాప్ ద్వారా స్క్రీన్ షాట్ పంపి షాపింగ్ చేసే సౌకర్యం ఏంటది? ఈరోజు మనం ఈ లోతైన విశ్లేషణలో ఎన్నో విషయాలు చూశాం గదా. దేవాలయ శిల్పాల స్ఫూర్తితో వచ్చిన ఏనుగుల మోటివ్స్ నుంచి డచ్ దేశపు ట్యూలిప్ పూల డిజైన్ల వరకు చూశాం. బరువైన సాంప్రదాయ కంచిపట్టు నుంచి ఆధునిక కెమెరాలకు మరియు కంఫర్ట్ కోసం వచ్చిన లైట్ వెయిట్ టిష్యూ పట్టు వరకు ప్రతి అంశంలోనూ ఒక పరిణామక్రమాన్ని గమనించాం. మరిదంతా గమనించిన తర్వాత నా మైండ్లో ఒక వింతైన థాట్ రన్నవుతోంది. ఈరోజు మనం ఏదైతే కొత్త ట్రెండ్ అని, ఫ్యూజన్ అని మాట్లాడుకుంటున్నామో, అంటే ఈ ట్యూలిప్ బార్డర్స్, ఈ పాస్టెల్ పింక్ మరియు లైట్ గ్రీన్ కలర్స్, దారాలను ఇంటర్లాక్ చేసిన ఈ మెరిసే టిష్యూ పట్టు, ఇవి ఒక 100 ఏళ్ల తర్వాత ఫ్యాషన్ చరిత్రలో ఎలా మిగిలిపోతాయి? ఒక 100 ఏళ్ల క్రితం నేత కార్మికుడు మొదటిసారి ఏనుగు బొమ్మను చీరమీద వేసినప్పుడు అప్పటి వాళ్లకి కూడా ఇది ఒక క్రేజీ న్యూ ట్రెండ్ లాగే అనిపించుంటుంది గదా. అవును, అప్పట్లో అదొక ప్రయోగం. కాని ఈరోజది క్లాసిక్ సంప్రదాయంగా మారిపోయింది. బహుశా రేపటి తరానికి ఒక 50 లేదా 100 సంవత్సరాల తర్వాత ఈరోజు మనం ఫ్యాషన్ అనుకుంటున్న ఈ కంచి టిష్యూ పట్టు వాళ్లకొక పురాతనమైన, అపురూపమైన ట్రెడిషనల్ ఆభరణంగా మారుతుందేమో.